ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మాత అవుతుంది కానీ భారత మాత అయితే కాదు. ఈ కింద ఆర్ఎస్ఎస్ మాత అని చెప్పి డిస్ప్లే. ఆర్ఎస్ఎస్ కి మాత్రమే కాదు, భరతమాత ఆవిడ. ఆర్ఎస్ఎస్ కొత్తగా సృష్టించుకున్న మాత కాదు, మన కల్చర్ లో భరతమాత ఆల్రెడీ ఉంది. ఆ లెగసీని కంటిన్యూ చేస్తుంది ఆర్ఎస్ఎస్ అంతే. 2వ అంకం 3వ అధ్యాయం 1వ శ్లోకం విష్ణు పురాణం. ఉత్తరం యత్ సముద్రస్య హిమద్రస్యైవ దక్షిణాం వర్షం తద్ భారతాం నామ భారతి యత్ర సంతతి. అంటే సముద్రానికి ఉత్తరాన హిమాలయాలకి దక్షిణాన ఉన్న భూభాగం పేరు భారత్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ భరతమాత పిల్లలు. విష్ణు పురాణంలో చాలా స్పష్టంగా ఉంది భరతమాత ప్రస్తావన. మనకి శారదాదేవిట్లనో, లలితాదేవిట్లనో, సరస్వతీదేవిట్లనో భరతమాత కూడా అట్లనే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ మనందరికీ కామన్ ఎమోషన్, కామన్ ఎంటిటీ భరతమాత. కామన్ ఎమోషన్ లేకపోతే మన నేషన్ ని నడపలేం. వితౌట్ ఇన్వెస్టింగ్ అన్ ఎమోషన్ వి కెనాట్ బిల్డ్ ఎ ఫ్యామిలీ. అట్లనే వితౌట్ ఇన్వెస్టింగ్ అన్ ఎమోషన్ వి కెనాట్ బిల్డ్ ద నేషన్. ఇంకొంచెం ఫార్వర్డ్ వెళ్దాం. 1947 ఆగస్ట్ 15న మనకు స్వాతంత్రం వచ్చింది కదా. స్వాతంత్రం వచ్చిన తర్వాత 500 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండే. అవన్నీ ఎక్కువ రక్తం చిందకుండానే మనందరం ఐక్యం చేశాం, ఇంక్లూడింగ్ హైదరాబాద్ స్టేట్. 1 year స్పాన్ లో ఇదంతా జరిగింది. ఒకసారి ప్రపంచ దేశ చరిత్రను చూసుకొని కంపేర్ చేసుకుందాం, అప్పుడు అర్థమవుతుంది మనకి. జర్మనీలో 39 స్టేట్స్ కలవాలంటే ఒకే జాతి, ఒకే భాష, ఒకే చరిత్ర, ఒకే సంస్కృతి, 9 సంవత్సరాలు రక్తం ఏరులై పారింది. ఇటలీలో 9 స్టేట్స్ కలవాలంటే ఒకే భాష, ఒకే చరిత్ర, ఒకే మతం, క్యాథలిక్ క్రిస్టియన్ మతం, ఒకే సంస్కృతి, 23 years పట్టింది. మన దేశంలో 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, వివిధ మతాలు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి. అయినా ఏ రోజు ప్రజాస్వామ్యం పోయి సైనిక పాలన అయితే రాలే. మన దేశంతో పార్టీషన్ అయిన దేశాలు ఎట్లున్నాయో మనకి ఈరోజు తెలుసు. ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ మనది. మన దేశ జనాభాలో సగం జనాభా ఉన్న దేశం కూడా ఏది డెమోక్రసీలో లేదు ఈరోజు. ఈ దేశంలో ఓర్పు కుటుంబ వ్యవస్థతో వచ్చింది. ఆ కుటుంబ వ్యవస్థ మన కల్చర్ లో నుంచి వచ్చింది. 140 కోట్ల మధ్యలో మనకందరికీ తెలుసు హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. హిందువులు 80% దాకా ఉన్నారు, ముస్లింలు 14% మతస్థులు ఉన్నారు. డెమోగ్రఫిక్స్ గురించి మాట్లాడారు కదా, నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. 40% ముస్లిం పాపులేషన్ దాటిన ఏ కంట్రీ అయినా డెమోక్రసీలో ఉందో లేదో చెప్పండి. డెమోక్రసీ అంటే ఇప్పుడు బనానా రిపబ్లిక్, పాకిస్తాన్, పక్కనున్న బంగ్లాదేశ్ గురించి మాట్లాడకండి, నవ్వొస్తుంది. ఒక్క దేశం, అట్లీస్ట్ ఒక్క దేశమైనా డెమోక్రసీలో ఉందా? 40% ముస్లిం పాపులేషన్ దాటిన ఏ కంట్రీ అయినా సరే, అట్లీస్ట్ ఒక్క కంట్రీ. నేను ఇక్కడ ముస్లింలందరినీ టెర్రరిస్టులు అనట్లేదు, అనను కూడా. కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లింలే. అబ్జర్వ్ చేయండి, టెర్రరిస్టులు అందరూ ముస్లింలే. మిత్రమా, నేను వ్యతిరేకించేది అబ్దుల్ కలాం గారిని కాదు, అజ్మల్ కసబ్ని. నేను వ్యతిరేకించేది కేకే మొహమ్మద్ గారిని కాదు, యాసిన్ మాలిక్ ని. హోప్ యు అండర్స్టాండ్. భారత్ మాతాకి జై.